వైసీపీ క్రమంగా బీజేపీకి చేరువవుతోందా? నిన్న రాష్ట్రపతి ఎన్నికలు, త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం చూస్తే అలాగే కనిపిస్తుందంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికలకు ముందు జగన్ మోడీతో భేటీ అవ్వడం, వివిధ అంశాలపై చర్చించిన తర్వాత జగన్లో మార్పు వచ్చిందంటున్నారు. కమలానికి చేరువవ్వాలనే ఆకాంక్ష జగన్ పార్టీలో బలంగా కనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా మద్దతిచ్చిన వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే పంతాను కొనసాగించేందుకు నిర్ణయించుకుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడికి మద్దతిస్తామని వైసీపీ ప్రకటించింది. గత కొంతకాలంగా వైసీపీ నేతలు ఢిల్లీలోని బీజేపీ నేతలతో పూర్తిగా టచ్లో ఉంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన నేతలతోనే వైసీపీ నేతలు టచ్లో ఉన్నట్లు సమాచారం. అయితే 2019 ఎన్నికల్లో ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేకున్నప్పటికీ వైసీపీ మాత్రం బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తోంది. మరోవైపు టీడీపీ ఏపీలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఏపీలో ఎక్కువ మంది బీజేపీ నేతలు టీడీపీపై గుర్రుగా ఉన్నారు. టీడీపీతో ఉంటే తాము ఎదగలేమని భావిస్తున్న నేతలు అధిష్టానం చెవిలో జోరీగల్లా మారి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయితే నిన్న మొన్నటి వరకు వెంకయ్యనాయుడు సపోర్ట్తో ఉన్న టీడీపీ నేతలకు ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో కొంత అననుకూలతే ఉంటుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ వైసీపీ మాత్రం వచ్చే ఎన్నికల కన్నా నియోజకవర్గాల పెంపుదల చేయకూడదన్న అంశం కారణంగానే బీజేపీ నేతలతో సఖ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పెంపును వచ్చే ఎన్నికల వరకు ఆపాలన్నది వైసీపీ వ్యూహం. ఏపీ బీజేపీ నేతలది అదే అభిప్రాయంగా ఉంది. నియోజకవర్గాల పెంపుతో పాటుగా అనివార్య కారణాల వల్ల టీడీపీతో బీజేపీ విభేదిస్తే తాము పొత్తు పెట్టుకోవచ్చన్న అభిప్రాయం కూడా వైసీపీలో ఉంది. ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఏపీలో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉండగా తాము బీజేపీతో ఎలా ముందుకెళ్తామని ఆయన ప్రశ్నించారు. టీడీపీతో తెగదెంపులు చేసుకుని వస్తే తాము పొత్తుకు సిద్ధమని బొత్స ప్రకటించారు. మొత్తం మీద బీజేపీతో సఖ్యతగానే వెళ్లేందుకు వైసీపీ నిర్ణయించుకున్నట్లుంది.